హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్. ఇవాళ మా పొలంలో కూరగాయలు కోస్తున్నాను. కోద్దానండి. ఫస్ట్ పడిమొలిచిన కాకర చెట్లు ఉన్నాయి కదా, అవి కోస్తున్నాను. గట్లమ్మట పడిమొలిచిన చెట్లు ఉన్నాయి కదా, అవి కోస్తున్నాను. అయితే నేను ఉన్నాయా లేవా అని చూద్దామని వెళ్ళాను. కూరగాయలు పోయిన వారం దొరకలేదు పెద్దగా, కానీ ఇవాళ కాయలు బాగానే ఉన్నాయి. చెట్టుకి 5-6 కాయల దాకా ఉన్నాయి. కాయలు కూడా మంచి సైజులో ఉన్నాయి. కాయలు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. పిందెలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. కూరగాయలు ఎండలకి బాగానే కాస్తాయి, నీళ్ళుంటే సరిపోద్ది. ఇదంతా కంపక అల్లుకున్న కాకర చెట్లు. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సైజ్ చూడండి ఎంత బాగున్నాయో కూరగాయలు. ఆకుల్లో కూరగాయలు జాగ్రత్తగా చూడాలి, లేకపోతే కాయ చూడకుండా వెళ్ళామంటే పండిపోతాయి. ఫెన్సింగ్ ఆనుకొని కాసింది కాయ, అక్కడక్కడ జారిపోయిన కాయలు పండిపోయినాయి. ఇక్కడ చూడండి, ఒక చోటే గిడ్లు కనపడక 4 కాయలు పండిపోయినాయి మొత్తం. బీర చెట్లు పూత పిందె ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. బీరకాయలు పెద్దగా కాయలేదు, చెట్టుకి ఒక కాయ మాత్రమే ఉన్నాయి. 4 చెట్లు కాసినాయి. 10 చెట్లు వేస్తే నా కాయల్ని కోస్తున్నాను. అయితే పండు అయితే ఏ కాయలు అయినా కానీ కాయ లేతగా ఉంది బాగా. ఇవి కూడా కంపకే అల్లిచ్చాము. తర్వాత మునగ చెట్లు ఉంటే వాటికి కాయలు హార్వెస్ట్ వస్తాయి, అవి కూడా కోస్తున్నాను. గట్టెమ్మట ఉన్నాయి. కాయ కూడా బాగా పెద్ద సైజు కాయలు, ఇంకా పిందెలు ఉన్నాయి. అవి తర్వాత హార్వెస్ట్లో కోద్దాం. 3-4 పిందెలు ఉన్నాయి. ఇంకా కూరగాయలు గిడ్లు ఉన్నాయి చూడండి. అంటే అన్నీ ఒక చోట లేవు, పడిమొలిచినవి వాటి అక్కడక్కడ ఉన్నాయి కాయలు. బీరకాయ చూడండి ఎంత బాగుందో. ఇది ఇంకో చెట్టు, మునగ చెట్టు అయిపోయినా కాపు అయిపోయినా కట్ చేస్తాం. అక్కడి నుంచి ఎగురుపెట్టి కాయలు కాస్తుంది. కనీసం 5-6 ఏళ్ళ నుంచి ఉన్నాయి ఈ చెట్లు, మునగ చెట్లు. టమాటా పడిమొలిచిన చెట్టు ఒక 4-5 కాయలు పండితే అవి కోస్తున్నాను. ఇంకా ఈ నెల మట్టుకే ఇక్కడ పండుతాయి గుంటూరు జిల్లాలో. తర్వాత పడిమొలిచిన సొర చెట్లు ఉంటే అవి కూడా కోస్తున్నాను. 3 చెట్లు ఉంటే మొత్తం 8 కాయలు దాకా ఉన్నాయి. కాయ కూడా చేతితోటి తెంపుతున్నాను, కత్తెర మర్చిపోయొచ్చాను, అందుకని చేతితో తెంపుతున్నాను. ముదురుకాయ అయితే ఇలా చేతితో తెంపితే తోడే అమ్మటనే ఊడి రాదు. కాయలు లేత కాయలు కాబట్టి ఇలా తెంపంగానే వస్తున్నాయి. సొరకాయలు కూడా ఎండాకాలం బాగానే కాస్తాయి నీళ్ళుంటే. చూడండి, ఒక చోటే 3 కాయలు ఉన్నాయి. బయట వేరే సౌండ్స్ వస్తున్నాయి, కొద్దిగా ఇగ్నోర్ చేయండి సౌండ్స్.
మొత్తం 3 చెట్లకి 8 కాయలు దాకా దొరికినాయి. సొరకాయలు, ఏ కాయలు లేతకాయ. ఈ బీర చెట్లు పిందెలు ఉన్నాయి అక్కడక్కడ. ఆ గెడ్లు కాన రావట్లేదు. కాయ చూడండి ఎంత లేతగా ఉందో. తర్వాత దొండకాయలు కోసాను, మొన్న కుదవ పడ్డది కదా, అవి కోసాను. ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి దొండకాయలు. ఆ చెట్టుకే కనీసం కేజీ కాయలు దాకా ఉంటాయి. గడ్డి మళ్ళీ పెరుగుతుంది దొండల్లో. ఇంకా ఈ ఎండాకాలం అయిపోయేదాకా ఉంచి తీసేస్తాను. ఇంకా దొండలు ఇంకా వచ్చేది వానల కాలం కాబట్టి ఇంకా గడ్డికి దొండకాయ గడ్డి ఎక్కువ ఉంటే అందుకని ఇంకా తీసేస్తాను. దానిలో కాయలు చాటే చూడండి ఎంత ఉన్నాయో. కేజీ 2 కిలోలు కాయలు లేకుంటే ఒక చెట్టుకి. కాయ కూడా నీట్గా ఉంది. కాయ చిన్న చిన్న కాయలు తర్వాత హార్వెస్ట్లోకి వద్దాం. ఇప్పుడు 5 నెలల నుంచి కాపు తీసుకుంటున్నాం దొండకాయలు. ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చి కాపు మళ్ళీ వస్తుంటాయి. ఈ దొండల్లో పడి మొలిచిన కాకర చెట్టు, దానికి 2-3 కాయలంటే కోస్తున్నాను. మొత్తం కోసిన తర్వాత ఇలా ఇన్ని కాయలు దొరికాయి. కాకరకాయలు ఒక 2 కిలోలు దాకా ఉంటాయి. బీరకాయ ఒక 1/2 కిలో, దొండకాయ ఒక 20 కిలోలు దాకా ఉంటాయి. సొరకాయలు ఒక 8 కాయలు, మునక్కాయలు ఒక 3 కాయలు,